సలాముద్దీన్ అనే ఒక 68 ఏళ్ల డాక్టర్ గారు ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్ అనే ప్రాంతంలో ఆయన చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన చుట్టుపక్కల వాళ్ళకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన వైఫ్ కూడా ఒక టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన పెద్ద కూతురు నార్వేలో ఉంటోంది, మరియు ఆయన చిన్న కూతురు బీటెక్ చదువుతోంది. వీరి కుటుంబం అంటే చుట్టుపక్కల వారికి ఎంతో గౌరవం. వీరు ఒక పెద్ద ఇల్లు ఉంది వీరికి. అయితే ఆ ఇంట్లో ఆయన ఏం చేస్తారంటే అతి తక్కువ అద్దెలకి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆ ఇంట్లోకి మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చేవారికి అతి తక్కువ అద్దెలో వారు ఇళ్లను అద్దెకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆయన ఇంటి మీదకి అకస్మాత్తుగా పోలీసులు వచ్చి రైడ్ చేయడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే లోపల ఒక ఆయుధ కర్మాగారమే ఉంది. ఆ ఆయుధ కర్మాగారం అంటే ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ అన్నమాట. అందులో ఎన్ని ఆయుధాలు ఉన్నాయంటే 3000 గన్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక బ్రిగేడ్కి సరిపడా, ఒక బ్రిగేడ్లో 3 బెటాలియన్లు ఉంటాయి. అంటే ఒక బెటాలియన్కి 1000 మంది సైనికులు ఉంటారు. ఆయన అక్కడి నుంచి పైకలా కనిపిస్తూ ఆయుధాలని దేశం మొత్తం రవాణా చేస్తున్నారని మనకి సమాచారం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ అద్దెకుండే వాళ్ళు కూడా ఎవరో కాదు, వాళ్ళని ఎంపిక చేసుకొని ఆ ప్రాంతాల నుంచి ఆయుధాలు తయారు చేసే కర్మాగారంలో వర్కర్లు వాళ్ళకి అద్దెకిచ్చినట్టు నటించడం. ఎందుకని ఉత్తరప్రదేశ్లో ఇది ఒకటే ఉందా? ప్రజల అభిప్రాయం ఏంటంటే ఇది ఒకటే ఉందా, ఇట్లాంటివి మొత్తం ఇంకా కేరళలో ఇంకా చిన్న చిన్న ఊళ్ళల్లో ఎక్కడెక్కడ పెట్టారని చెప్పి ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఎన్ఐఏ మొత్తం అదే పనిలో ఉంది. ఎందుకని ఈయన మీదే ఎంత అనుమానం వచ్చిందంటే ఆయన నెంబర్ నుంచి పదే పదే దుబాయ్కి కాల్స్ వెళ్తున్నాయి. వాళ్ళ అమ్మాయి ఏమో నార్వేలో ఉంది, ఈయన దుబాయ్కి మాట మాటికి ఎందుకు కాల్స్ వెళ్తున్నాయని చెప్పి గవర్నమెంట్ వారు చర్య తీసుకుంటే ఇలా జరిగింది. ఆయన టార్గెట్ ఎవరు, ఒక మతమా లేకపోతే ఒక వ్యక్తి అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇదిలా ఉంటే విషయం ఏంటంటే అక్కడ మలిహాబాద్లో మయూర్గంజ్లో ఈయన కర్మాగారం దొరికింది కదండి. అయితే ఈ మలిహాబాద్కి ఇంకో ఫేమస్ ఉంది. అదేంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, తోతాపురి, లంగడ, సఫేదా, దశహరి, బంగినపల్లి మామిడికాయల్లో రకాలు. దశహరి మామిడి పండ్లు అక్కడ చాలా అద్భుతంగా దొరుకుతాయి. అవి చాలా ఫేమస్ కూడా. అయితే ఈయన బంధువులు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఇదివరకు సాగు చేసేవాళ్ళు. సగం మంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు, కొంతమంది ఇక్కడ స్థిరపడ్డారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన బంధువులందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళటం కుదరదు కాబట్టి అప్పుడప్పుడు దుబాయ్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ నుంచి వాళ్ళు దుబాయ్ రావడం, ఈయన భారతదేశం నుంచి దుబాయ్ వెళ్ళటం, వెళ్ళి అక్కడ వాళ్ళని కలుస్తున్నారని చెప్పి మనకు వచ్చిన సమాచారం.